షాపింగ్ మాల్స్ లో సందడి చేయటం అంటే హీరోయిన్స్ కి ఎంత ఇష్టమో అడగగానే వాలిపోతూ ఉంటారు. డబ్బులు కూడా బాగా గిట్టుబాటు అవుతుంటాయి. దానికి తోడు ఫ్రీ పబ్లిసిటీ. సినిమాలు లైక్ పైన నెలకు ఇలాంటి పేరాలు 4-5 తగిలితే చాలు అనుకుంటారు. అయితే అలాంటి చోట అల్లరి మూకల్ని అదుపు చేయటం మాత్రం ఎవ్వరి వల్ల కావటం లేదు. పబ్లిక్ ఫంక్షన్స్ లో కొంతమంది ఆకతాయిలు హీరోయిన్స్ ని నానా హైరాణకు గురి చేస్తూ ఉంటారు. ఎందుకొచ్చాను రా బాబు అంటూ హీరోయిన్స్ ఫీల్ కావాల్సి వస్తుంది. తాజాగా తాప్సీకి ఇలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురైంది. చెన్నైలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైంది తాప్సీ. గంటన్నర పాటు అక్కడ సందడి చేయడానికి 5 లక్షల వరకు ఆఫర్ ఇచ్చారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని తాప్సీ సంతోషంగా వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్లేసరికి అభిమానులు గుమ్ముగూడిపోయారు. వాళ్ళని ఆపడం సిబ్బంది వల్ల కాలేదు. తాప్సీ చుట్టూ కొంతమంది ఆకతాయి అభిమానులు చేరిపోయారు. అందులో ఒకడు ఆమె చీరను గట్టిగా లాగేశాడు. దాంతో తాప్సీ షాక్ కి గురైంది. తేరుకునేలోగా చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య నలిగిపోయింది. బాక్సర్లు వచ్చి తాప్సీని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేంత వరకు తాప్సీకి ఊపిరి ఆడలేదు. బయటకొచ్చిన తాప్సీ అక్కడ సిబ్బందితో గొడవ పడి మరీ విసురుగా వచ్చేసింది. ఈ విషయమై షాపింగ్ మాల్ యాజమాన్యం తాప్సీకి క్షమాపణలు కూడా చెప్పింది. ఇలా జనం మధ్యకు వెళ్ళినప్పుడు హీరోయిన్స్ 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిందే.